ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకో. మనిషికి ఉన్న స్వార్థము ఎవరికీ లేదన్నా. ఏ జంతువుకు లేవు, ఏ పశువులకు లేవు, ఏ జీవాలకు లేవు. మనిషికి మాత్రం చాలా స్వార్థము. అదేమిటో చెప్పనా? ఒకాయన ఒక బండి మీద బియ్యం బస్తాలేసుకొని పోతున్నాడు. ఒక ఆయన బండి మీద బియ్యము బస్తాలు ఏసుకొని పోతా అంటే అడవిలో ఒక బస్తా జారి కింద పడిపోయింది. ఆయన చూసుకోకుండా వెళ్ళిపోయినాడు. ఆ బస్తా దగ్గరికొచ్చాయి. కొన్ని గోలు తిన్నాయి. అవి లేచిపోయినాయి. కానీ అక్కడికి కొన్ని మళ్ళా పక్షులొచ్చాయి. అవి తిన్నాయి. అవి వెళ్ళిపోయినాయి. కానీ అక్కడ కొన్ని గొర్రెలు, మేకలు వచ్చినాయి. అవి తిన్నాయి. అవి వెళ్ళిపోయినాయి. మళ్ళా కొన్ని ఆవులు, ఎద్దులు వచ్చినాయి. అవి తిన్నాయి. అవి వెళ్ళిపోయినాయి. చాలా జంతువులు తిని వెళ్ళిపోతున్నాయి కానీ ఏవి మూట కట్టుకొని పోలేదు. కానీ ఒక ఆయన ఆ దావన పోతూ ఉండి వచ్చి అవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోయినాడు. చూడండి, స్వార్థం అంటే అదే. జంతువులు అన్నీ తినిపోతున్నాయి కావలసినట్లల్లా, ఏవి ఎత్తుకొని పోలేదు. కాకుంటే మనిషి అనేవానికి అంత స్వార్థం, అన్నీ నాకే కావాలని ఎత్తుకొని పోయినాడు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్.